సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. రాజైన సొలొమోను ఈ మాటలు, ఈ సామెతల గ్రంథంలో ఉన్న ఈ మాటలను తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. ఆయన ఏ సంగతులు చెప్తారంట? శ్రేష్టమైన సంగతులు. శ్రేష్టమైనది కావాలా, శ్రేష్టమైనది కానిది కావాలా? మీకు ఎవరైనా సరే శ్రేష్టమైన వాటినే కోరుకుంటారు. ఇక్కడ సొలొమోను గారు అదే తెలియజేస్తున్నాడు. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. సామెతల గ్రంథం అంతా చదవండి, మీకు శ్రేష్టమైనవి ఏంటో దొరుకుతాయి. అవునా కదా? విలువైనది, ప్రశస్తమైనది ఏంటో మీకు అర్థమవుతుంది. సరే, ఏంటి అసలు శ్రేష్టమైనది? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ కొన్ని పండ్లు పెట్టాను, కొన్ని మామిడికాయలు, ఈ పండ్లు కూడా పెట్టాను, వాటిలో యాపిల్ కాయ కూడా పెట్టాను. అన్ని పండ్లు మంచిది ఆరోగ్యానికి, కానీ వీటన్నిటిలో శ్రేష్టమైనవి ఏవి చెప్పండి? ఖచ్చితంగా యాపిలే, డౌటే లేదు. ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఏది వీటిలో చెప్పండి? యాపిల్ పండా కాదా? అంటే సంగతులు చాలా ఉంటాయి, కానీ శ్రేష్టమైనవి మాత్రం కొన్నే ఉంటాయి. పండ్లు, రకరకాల పండ్లు ఉంటాయి, కానీ శ్రేష్టమైనవి మాత్రం కొన్నే ఉంటాయి. యాపిల్ పండు తింటే మంచి ఆరోగ్యానికి కూడా మంచిదంట, తెలుసా మీకు ఆ సంఘటన? యాపిల్ పండు ద్వారా మన శరీరంలో ఉన్న కొన్ని వ్యాధులను కూడా నయం చేసే విటమిన్స్ దొరుకుతాయి యాపిల్ పండులో, తెలుసా? తర్వాత నోటికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత తినడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. అందుకే అది చాలా రేటు, విలువైంది. ఇప్పుడు రేగి పళ్ళు తీసుకున్నాం అనుకో, సగం ఫ్రూట్ ఉంటే కొంతమేమో సగం తొక్క ఉంటుంది, మళ్ళీ ఇత్తనం పోతుంది, అన్నీ పోతాయి. అవునా కాదా? ఇప్పుడు దానిమ్మ పండ్లు తీసుకున్నాం అనుకోండి, మంచిది, అవి కూడా కొంచెం విలువైనవి, కానీ తలనొప్పి, ఎందుకంటే తీయాలా, వలవాలా, దాన్ని మరలా తీసుకొని తినాలా. అవునా కాదా? మామిడి పండు తీసుకున్నా కానీ మామిడి పండులో సగానికి సగం టెంక పోయిద్ది. అవునా కదా? యాపిల్ పండులో ఏముండదు, చిన్న విత్తనాలే, తినడానికి సులువుగా కట్ చేసుకొని తినేయడం అంతే. అందులో మిగతా పండ్లు తొక్క పక్కన పడేసేయాలి, కానీ యాపిల్ పండు అలా కాదు, అది దాన్ని తొక్కతో కూడా తినొచ్చు. అందుకే పండ్లు చాలా ఉన్నా సరే శ్రేష్టమైనవి ఏంటయ్యా అంటే యాపిల్ పండు. అలానే ఇక్కడ సొలొమోను గారు అంటున్నాడు, శ్రేష్టమైన సంగతులు నేను మీకు చెప్పేదను వినుడి. ఈరోజు నేను కూడా అసలు ఆ శ్రేష్టమైనవి ఏంటి, బైబిల్లో ఏమున్నాయి శ్రేష్టమైనవి? చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు, కానీ కొన్ని ప్రాముఖ్యంగా ఆ దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాను. అసలు శ్రేష్టమైనది ఏది? ఈరోజు మన యొక్క ధ్యానం ఇదే. అందరు చెప్పండి, ఏంటి శ్రేష్టమైనది ఏది? చూద్దాం కొన్ని మాటలు. మొదటిదిగా అసలు శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటేయు మాట వినుట శ్రేష్టము. అమ్మ అందరు చెప్పండి అమ్మా, బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే శ్రేష్టమైనది ఏదంట? దేవుని మాట వినటం శ్రేష్టము. కాబట్టి శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే, మొదటిదిగా దేవుని మాట వినుటనే శ్రేష్టం. అందరు చెప్పండి అమ్మా, ఏంటి? దేవుని మాట వినడమే శ్రేష్టము. ఇక్కడ ఎందుకు ఈ మాటలు రాశారంటే, సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళు. ఎందుకంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టి కనానుకు బయలుదేరేటప్పుడు మార్గ మధ్యలో ఆ అమాలేకీయులు మీకు ఎంతో కీడు చేశారు. కాబట్టి ఆ జనాంగం ఇంకా ఉంది, నీవు వెళ్ళి వాళ్ళను ఏమీ లేకుండా పూర్తిగా వాళ్ళను నాశనం చేసేయమని చెప్పాడు. ఇది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటి చెప్పండి అమ్మా? సౌలు వెళ్ళి అమాలేకీయులను కొంచెమనడా, సమస్తమనడా? సమస్తం. చివరికి అందులో ఉన్న పశువులను, పొట్టేళ్లను, ఎద్దులను, మేకలను, ప్రతి ఒక్క మనుషులతో సహా అన్నిటినీ ఆ యొక్క ప్రాంతాన్ని నాశనం చేయమని చెప్పడం దేవుని ఆజ్ఞ. ఎందుకంటే వారు ఒకప్పుడు వీళ్ళకి ఎంతో కీడు చేశారు. అంటే అది రాజులు పరిపాలిస్తున్న దినాలు కాబట్టి, ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం యుద్ధానికి వెళ్తే ఎలా ఉంటుంది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు సౌలు ఏం చేయాలి? అప్పటికే సౌలు కొన్ని చేయకూడని తప్పులు చేసి దేవుణ్ణి బాధ పెట్టాడు. కనీసం ఈ మాట ద్వారా అయినా, ఈ ఆజ్ఞ ద్వారా అయినా సరే సౌలు కొంతన్నా క్లిక్ అవుతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అయితే సౌలు వెళ్ళాడు, ఆ అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళాడు, వాళ్ళందరినీ జయించాడు, మొత్తం మీద ఆ పట్టణాన్ని, ఆ అమాలేకీయులందరినీ ఓడించి అన్నిటిని నాశనం చేశాడు. అవసరమైన వాటినన్నిటిని, పనికిరాని వాటన్నిటిని నాశనం చేసి సౌలు ఈ పనికొచ్చే విలువైనవి ఉంటాయి కదా,
వాటన్నిటిని తీసుకొచ్చేసాడు. ఆ ఎద్దులను, మేకలను, లేదంటే పశువులను, వీటన్నిటిని తీసుకొచ్చాడు. ఇది దేవుని ఆజ్ఞనా? దేవుడు చెప్పాడా మంచి వాటిని తీసుకొని రమ్మన్నాడా? గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు చెప్పాడు అనమాట. ఏమన్నాడు? వాటన్నిటిని నాశనం చేయమంటే మనోడు ఏం చేశాడు? మంచి మంచి వాటిని తీసుకొని వచ్చాడు. అప్పటికే దేవుడికి కోపం వచ్చింది. సమూయేలుతో అన్నాడు, సమూయేలు నువ్వు వెళ్ళు. నేను ఒకటి చెప్తే ఇంకా మనోడు తెలివి తక్కువ పనులన్నీ చేశాడు, మరొకటి చేశాడు. నేను ఇప్పటికే అతని విషయమే చింతిస్తా ఉన్నా, వెళ్ళమని చెప్పాడు. సరే అని సమూయేలు వెళ్ళాడు. వెళ్ళగానే సౌలు అంటున్నాడు, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం, ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఏమంటున్నాడు సమూయేలుతో? సమూయేలు రా, నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎందుకో చెప్పమంటావా? నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని. అసలు అడిగాడు ఆయన, నువ్వు నెరవేర్చావా లేదా అని. ముందే చెప్తున్నాడంటే దొంగ కాబట్టి ముందే చెప్తున్నాడు. అమ్మా, నెరవేర్చాడు దేవుని ఆజ్ఞను? మీరు చెప్పండి, మీరు సమాధానం చెప్పాలా? దేవుడు ఏం చెప్పాడు? అన్నిటిని నాశనం చేయమంటే కొన్నిటిని తెలివి తక్కువ పనులు చేసి అదంట అవి దేవునికి బలి అర్పించడానికి తెచ్చాడంట. అది కూడా కవరింగ్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, సమూయేలు రాగానే, రా చూడు నువ్వు చేసిన పనులన్నీ, నువ్వు దేవుడు ఏం చెప్పినా నేను ఆజ్ఞాపించాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? 14వ వచనంలో, సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. మరి అలాగైతే గొర్రెల అరుపులేంటి? ఈ గేదెల అరుపులు, ఈ యొక్క పశువుల అరుపులు ఏంటి అని అడిగాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, అమాలేకుల ఎద్దుల నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలో నుండి, ఎడ్లలో నుండి మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలము చేసి తిమని అనగా. ఏమన్నాడు తెలివిగా? మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. మన దేవుడైన యెహోవా అన్నాడా? ఏదో గొప్ప పని చేసినట్టుగా నీ దేవుని కొరకు నేను ఎన్నిటిని మంచి మంచి వాటి నుంచి అసలు చెప్పాడండి దేవుడు. అతి అంటారు, దీన్నే అతి అంటారు. ఏమంటారు చెప్పండి? ఒకటి చెప్తే మరొకటి చేసి మళ్ళీ కవరింగ్ కోసం నేను ఇంకా మంచి పని చేశానంటాడు. అవునా కదా? అరే నీకు బుద్ధి ఉందా లేదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు. నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? ఎవరికి కావాలా? నీ యొక్క బలులు ఎవరికి కావాలా? నువ్వు చేసే పనులు ఎవరికి కావాలా? కావాల్సింది ఏంది చెప్పండి? మాట వినట శ్రేష్ఠ అని చెబుతూ అప్పుడు అంటున్నాడు ఈ మాటలు. 22వ వచనంలో చివరి 2 లైన్లు చదువుదాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సౌలు తెలుసుకో. దేవుడు అడిగాడా నీ బలులు? ఎందుకు నువ్వు బలుల మీద ఆధారపడతా ఉన్నావు? బలులు కాదు కావాల్సింది, నేను బలిని కోరు దేవుడు అని అన్నాడు ఆయన. దావీదేమంటాడు 51వ కీర్తనలో 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఏమంటున్నాడు? నువ్వు బలిని కోరే దేవుడవు కాదయ్యా. నువ్వు బలిని కోరితే నేను ఎన్ని బలులని అర్పిస్తాను, నేను రాజును. సౌలు ఎంత పిచ్చి ఆలోచన చేశాడండి. ఆయనకు బలులంటే ఇష్టం అనుకున్నాడు. చెప్పిన మాట వినకుండా ఆయన చెప్పింది ఒకటైతే మరొకటి చేస్తూ అన్నిటినీ నాశనం చేయమన్నాడు, ఇంకా కొన్నిటిని ఉంచాడు. అందుకే అంటున్నాడు, సౌలు తెలుసుకో, ఇప్పటికైనా బలులు అర్పించడం కాదు విలువైంది, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కాదు విలువైంది, మాట వినడం శ్రేష్టమైనది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏది శ్రేష్టమైనది? దేవుని మాట వినుట శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించు ఒక్కసారి. నువ్వు ఎన్ని పనులు చేసినా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పని చేసినా, ఎన్ని చోట్ల పనికి వెళ్ళినా ఇవన్నీ దేవుడు అడగడు. నువ్వు నా మాట వింటున్నావా లేదా? ఇప్పుడు మందిరం కడుతున్నామంటే మీరందరూ వచ్చి మందిరంలో పని చేస్తారు. అంత పని చేసి మందిరం అయిపోయిన తర్వాత ఒక ఆదివారం చర్చికి రాకపోతే అవసరమా? నీకు ప్రార్థనా జీవితం, వాక్యం లేకపోతే అవసరమా? నువ్వు ఎన్ని పనులు చేసినా నువ్వు సమయానికి దేవుని మందిరానికి రాకపోతే నువ్వు అనవసరం. దేవుని మాట వినకపోతే నువ్వు వేస్టే. అన్నిటికంటే విలువైంది దేవుని మాట వినడం. దేవుడు ఏం చెప్పాడు నీ జీవితంలో అది చేస్తున్నావా? నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు చెప్పి నీ ఇష్టానుసారంగా చేస్తున్నామా? కొన్ని చేస్తాము దైవ సంబంధమైనవే. అయ్యగారు మేము చేసింది ఎన్ని దేవుని పనులే కదా అయ్యగారు అని అంటారు. కాదు కాదు, దేవుడు చెప్పాడా లేదా అది చేయాలా. ఇప్పుడు సౌలు కూడా ఏం పనికిమాల పని ఏమైనా చేశాడా? ఘోరమైన పాపం చేశాడా? ఏం చేయలేదు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేశాడు. ఆజ్ఞ మాట వినకపోవడమే పాపం తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. నువ్వు ఆదివారం పూట దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు 100 రకాల పనులు చేసుకో.
ఈ మధ్య కొంతమంది ఆదివారం పూట కూడా ఏం చేస్తుంటే ఫంక్షన్లు పెడుతున్నారు. ఏంటి ఆ ఫంక్షన్లు? మెర్చురీ ఫంక్షన్లు ఆదివారం పూట పెడతారు. తర్వాత ఏదన్నా జ్ఞాపకార్థ కూడికలు కూడా ఆదివారం పూట పెడతారు. ప్రార్థన కూడికలని పెడతారు. మళ్ళీ దానికి ఏమని పెడతారంటే, రండి పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన పెట్టుకున్నామంటే, అయ్యా ఈరోజు మాకు ఆరాధన ఉంది కదంటే, ఇక్కడ కూడా ప్రార్థనే కదండి. తెలివికి ఏమని చెప్తున్నారు చెప్పండి? ఇది కూడా ప్రార్థనే అండి, ఇక్కడ కూడా పాటలు పాడండి, మెర్చురీ ఫంక్షన్ చేయండి, ఇక్కడ కూడా బర్త్డేలు చేయండి, ఇక్కడ కూడా మనిషి చచ్చిపోయాడు, ఇది కూడా ప్రార్థన, తప్పేముంది అనే వాళ్ళు లేరంటారా? చాలామంది ఉన్నారు. నాకు అనిపిస్తే వీళ్ళకి సిగ్గు అనేది కొంచెమన్నా ఉందా లేదా అనిపించింది. ఆదివారం పూట దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చి వాటి చేసి మళ్ళీ దేవుని పనికి అంటు కడతావా? ఈ మధ్య నేను విన్నాను, ఒక పాస్టర్ గారు ఆదివారం పూట ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్నారు. ఇది కరెక్టా మీరు చెప్పండి? సేవకుడే పెట్టుకుంటే విశ్వాసులు ఎందుకు పెట్టుకోరు? మళ్ళీ దానికి నన్ను ఆహ్వానించారు, నేను పోవాలంట దానికి, ఆ తలతిక్క పనులకు అన్నిటికు. ఆదివారం పూట ఏ బుద్ధిలోనైనా ఇల్లు ఓపెనింగ్ పెట్టుకుంటారా? 6 దినాలు నువ్వు పని చేయి, 7వ దినం ఏం చేయొద్దన్నాడు అసలు దేవుడు. అది విశ్రాంతి దినము. మళ్ళీ తెలివిగా అంటారు అక్కడే ప్రార్థన ఆరాధన అన్నీ అక్కడే జరుగుతాయండి అది చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పింది ఒకటైతే మనం ఒకటి చేస్తాం, మళ్ళీ దాన్ని వక్రీకరించుకుంటాం, మనకు అనుకూలంగా చేస్తాం. మనం ఆదివారం పూట మేము దేవుని పనే చేసేది, ఏదో ఒక కారణాలు చెప్తా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవడమే శాపం. దేవుని ఆజ్ఞకు లోబడకపోవడమే దాన్ని మించిన శాపము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని పనులు చెయ్యి, నువ్వు ఎన్ని చర్చిలు మారు, ఎక్కడికైనా పోయి, నువ్వు గుణదల పో, లేకుంటే మరియమ్మ గుడికి అడిగి పో, లేకుంటే తమిళనాడు పో, నాగపట్నం పో, ఎక్కడికైనా సరే నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందికి వస్త్రదానాలు చేసినా, రక్తదానం చేసినా, ఎన్ని చేసినా సరే నువ్వు దేవుని మాట వినకపోతే ఎన్ని వృధా. దేవుడు చెప్పిన పని ఏంటి, మనం చేసేది ఏంటి? నువ్వు ఎంత పెద్ద సంఘానికి పోయినా పర్వాలేదు. నేను 50,000 మంది ఉండే సంఘానికి పోతున్నా పాస్టర్ గారు, అయితే ఎవరికి ఎక్కువ? నువ్వు 50,000 మంది కాబట్టి 1,00,000 మంది ఉన్న సంఘానికి పో. నేను పెద్ద చర్చికి పోతున్నాను పాస్టర్ గారు, నేను పెద్ద పెద్ద డీజేలు ఉండే చర్చికి పోతున్నాను పాస్టర్ గారు, అయితే అది కాదు దేవుడు అడిగేది. దేవుని మాట వినడం శ్రేష్టం. నీకంటే ఎక్కువ చేశాడు సౌలు ఇక్కడ. విలువైనవి ఎవరి కోసం తెచ్చారంటే అవి కూడా నీ దేవునికి బలర్పించడానికి అంటున్నాడు. మళ్ళీ తెలివిగా దేవుని మీదకి నెట్టేస్తారు. నేను అందుకే మీ ఇళ్ళ దగ్గర ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు వినండి, శ్రద్ధగా వినండి. మీకు భోజనాలు సమయానికి రెడీ చేయడం చేత కాకపోతే మానేసేయండి. ప్రార్థన అంటే భోజనాలు మానేసేయండి, స్నాక్స్ పెట్టుకోండి చాలు. ఎవరు అడిగారు మళ్ళీ అంటే ఇది దేవుని పనే. ఇదిగో సౌలులాగా కారణాలు చెప్తాం. ఏందయ్య గారు, మేము మీకోసమే కదా అయ్య గారు భోజనాలు తయారు చేసింది, ప్రార్థనలో ఉండే వాళ్ళ కోసమే కదా అయ్య గారు తయారు చేసింది. సౌలు అట్నే చెప్పాడు. ఏమన్నాడు? ఇంకా మనకంటే బాగా చెప్పాడు సౌలు. చదవండి ఒకసారి ఆ మాట. ఏమంటున్నాడు? 15వ వచనంలో, అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు. ఎవరికంటవి? మరి సౌలు ఏమైనా పాపం చేశాడా? సౌలు ఏమైనా వ్యభిచారం చేశాడా? లేకుంటే ఏమైనా దొంగతనాలు చేశాడా? దేవుని కోసమే కదా తెచ్చింది. మరి ఎందుకు ఒప్పుకోలేదు దేవుడు? దేవుడు చెప్పిన పని చేయలేను, అంతే. శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? దేవుని మాట వినడం, దైవ సేవకులకు లోబడ్డం శ్రేష్టమైనది. దైవ సేవకుని మాట, చెప్పిన మాట వినడం శ్రేష్టమైనది. ఈరోజు చాలామంది సేవకుల మాట అంటే విలువ లేకుండా పోతా ఉంది, లెక్కలేనితనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు సేవకునికే లోబడినోడు, నువ్వు దేవునికి ఏం లోబడతావు చెప్పండి? అవునా కదా? తల్లిదండ్రులకే లోబడినోడు సేవకులకు లోబడతాడా? తల్లికి లోబడినోడు, తల్లిదండ్రులకు లోబడినోడు సేవకునికి లోబడ్డు. సేవకునికే లోబడినోడు దేవునికి పొరపాటున కూడా లోబడ్డు. గుర్తుపెట్టుకోండి. ముందుగా దైవ సేవకునికి లోబడ్డం, వాళ్ళ మాట వినడం నేర్చుకుంటే అది మన జీవితాలు, అది శ్రేష్టమైంది. అప్పుడు దేవుని మాట కూడా నువ్వు వింటావు. నువ్వు ఎన్ని మాటలు ఎన్ని చేసినా సరే దేవుని మాట వినకపోతే నీ జీవితం వ్యర్థమే. నువ్వు ఎన్ని మీటింగులు పెట్టి, ఎన్ని ప్రసంగాలు. అందుకే నేను ప్రతి మీటింగ్లో టయానికి ప్రారంభించి, ఎందుకు ఎక్కువ సమయం వాక్యానికి ప్రియారిటీ ఇస్తానంటే వాక్యం విలువైంది. అమ్మా మీరు అర్థం చేసుకోండి. మన కూడికల్లో ఒక్కొక్కసారి ఎందుకయ్యా నేను టయానికి ప్రారంభిస్తాను, వాక్యం దగ్గర కొంత ఎక్కువ సమయం ఎందుకు ఇస్తానంటే, అది వాక్యమే మన మీటింగ్లకు ప్రాణం పోసేది. ఆ మీటింగులో అన్ని చేసి వాక్యం లేకపోతే ఆత్మ రక్షించబడుతుందా? పాపి రక్షించబడతాడా? రక్షించబడు. ఒక్కొక్కసారి పాటలు తగ్గించేస్తాం. ఏంది అయ్య గారు మాకు పాట ఇవ్వలేదంటే, నువ్వు చెప్పినట్టు వినడానికి కాదు కదా ఇక్కడ. నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాట ఇచ్చుకుంటూ పోతే మొన్న అట్నే చేసి టైం అంతా వృధా అయిపోయింది. నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. అప్పుడు టయానికి ప్రారంభించడం దేవుని మాట, టయానికి పాటలు ముగించడం దేవుని మాట. మనుషులు ఏదో అనుకుంటారని చూసుకుంటా పోతే మేము దేవునికి లెక్క అప్పచెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కాదు, దేవుడు చెప్పిన పని చేయడమే ముఖ్యం. ఎవరు తిట్టుకొని కొట్టుకొని ఏమేం చేయని, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఎవరేమనుకున్నా సరే దేవుడు చెప్పింది చేయడమే ఇక్కడ పరిచర్య. అర్థం చేసుకోండి. మీరు ఆలోచించండి, శ్రేష్టమైన దానిలో ఉన్నారా?
తుచ్చమైన దానిలో ఉన్నారా? విలువైన దానిలో ఉన్నారా? వ్యర్థమైన దానిలో మనం ఉన్నామా? శ్రేష్టమైనది ఏంటో తెలుసునా? దేవుని మాట వినడం. ఎన్నిసార్లు దేవుని మాట వినక మనం తప్పిపోయాం, ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు మనకు దూరం అయిపోయాం సౌలు వలె. కాబట్టి శ్రేష్టమైనది ఏది చెప్పండి? దేవుని మాట వినుట శ్రేష్టం. అది మొదటి శ్రేష్టమైనది. రెండవ శ్రేష్టమైనది ఏందయ్యా అంటే కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి శ్రేష్టమైందంట? దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట ఎంతకంటే శ్రేష్టమైందంట? అంటే నేను అంటాను, రెండవదిగా శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే దేవుని మందిరములో గడుపుట శ్రేష్టం. అందరు చెప్పండి ఏంటి? దీన్ని మించిన శ్రేష్టమైనది ఉందా అమ్మా? ప్రపంచంలో కోట్ల రూపాయల కంటే శ్రేష్టమైనది ఏందయ్యా అంటే ఆదివారం పూట దేవుని సన్నిధిలో గడుపుట. ఆదివారం పూట దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయట తిరిగితే మనంత భ్రష్టులం ఎవరు ఉండం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరే చెప్పండి, నా మాటలు కాదు కదా ఇవి. ఏది శ్రేష్టమైందంట? దేవుని మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట ఎన్ని దినాల కంటే అది ఎంత శ్రేష్టమైందో కూడా చెప్పాడు ఇక్కడ. ఎంత శ్రేష్టమైంది? 1000 దినాల కంటే శ్రేష్టమైంది. మనం ఎన్ని ఆదివారాలు మిస్ అయితే అన్ని 1000 దినాలు కోల్పోయినట్టే మన జీవితంలో, అవునా కదా? ఒక్క ఆదివారం కోల్పోయినావంటే 1000 రోజులు నీ జీవితంలో కోల్పోయావు. మళ్ళీ వస్తాయి 1000 రోజులు. ఒక్క నిమిషాన్ని వెనక్కి తీసుకొని రాలేము మనము. అట్లాంటిది 1000 రోజులు నువ్వు కోల్పోయావు. చూడండి, ఈరోజు మన వాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోయారు అంటే వాళ్ళు శ్రేష్టమైన దాన్ని కోల్పోయినట్ట కాదా? దేవుని మందిరములో నివసించడం కంటే శ్రేష్టమైంది మరొకటి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయడం కంటే ఆయన మందిరములో ఆయన గుమ్మమునొద్ద నివసించుట కంటే శ్రేష్టమైంది ఏది లేదు ప్రపంచంలో. ముఖ్యమంత్రి భవనంలో ఏసీలో ముఖ్యమంత్రి ముందు కూర్చోవడం శ్రేష్టమా? ఈ రేకుల కింద మలమల మాడిపోతున్న ఇక్కడ కూర్చోవడం శ్రేష్టమా? మాటలు బాగానే చెప్తారులే. అదే అవకాశం ఉంటే అసలు పొరపాటున ముఖ్యమంత్రి భవనంలోకి ఈరోజు మీకు అవకాశం వస్తే మీరు ఉంటారా? పరిగెత్తుతారు. ఆలోచించండి, శ్రేష్టమైనది ఏది? నేను మరలా చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకోండి. మాటలు కాదు కానీ తెగింపు కలిగిన జీవితం మన జీవితాలను రక్షిస్తుంది. అడిగేయాలండి. ఇదే అవకాశం రెండు మన మధ్యలో ఉంటే దేన్ని కోరుకుంటాం? ఒక ఆయన మీటింగ్ పెట్టాడు, క్రైస్తవులందరికీ ఒక 1000 రూపాయలు ఇస్తారంట, రండి అని చెప్పాడు అనుకుని ఎక్కడ ఉంటారు మీరు? ఒక్కసారి ఆలోచించండి మనం ఎక్కడున్నామో. అందుకే మన జీవితాలు ఇంత శాపంలో ఉన్నాయి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దేవుని సన్నిధిలో గడపండి. ఆదివారం పూట ప్రతి సంఘ కూడికలో ఎంతమంది సంఘ కూడికలకు వస్తున్నారు? ఎన్ని సంఘ కూడికలకు మనం ఆబ్సెంట్ అయిపోయాం? ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలకు ఆబ్సెంట్ అయిపోయాం? ఎన్ని బైబిల్ స్టడీకి మనం ఆబ్సెంట్ అయిపోయాం? ఎన్ని ఉపవాస కూడికలకు ఆబ్సెంట్ అయిపోయాం? ఎన్ని ఆరాధనలకు మనం ఆబ్సెంట్ అయిపోయాం? ఆదివారం ఆరాధనలకు. దేవుని బిడ్డలారా, ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. శ్రేష్టమైంది దేవుని సన్నిధిలో. ఎందుకు దేవుని సన్నిధిలో శ్రేష్టమైంది అంటే దేవుని సన్నిధిలో ఏముంటుంది? దేవుని వాక్యం ఉంటుంది. దేవుని సన్నిధిలో దైవ సేవకుల సహవాసం ఉంటుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంటుంది. మీ క్వశ్చన్ చెప్పమంటారా? మీరు ఇంటి దగ్గర పరిశుద్ధంగా ఉంటారో లేదో తర్వాత సంగతి, కానీ ఇక్కడ కూర్చున్న ఈ 2 గంటలు ఖచ్చితంగా ఎలా ఉంటారు చెప్పండి? ఏ తప్పు చేయడానికి ఇక్కడ అవకాశం ఉందా? మీరు చనిపోయేదాకా ఇక్కడే, సరే ఆకలి లేకుండా ఏం లేకుండా ఇక్కడే ఇలానే ఉన్నారు అనుకోండి, అసలు పాపం చేసే అవకాశం ఉంటుందా? చెప్పండి అమ్మ. తప్పు చేసే అవకాశం ఉంటుందా? భార్యాభర్తలు కొట్టుకునే అవకాశం ఉంటుందా? చెప్పండి, మీరు చెప్పండి. భర్త నిన్ను తిట్టే అవకాశం ఉంటుందా? నువ్వు భర్తను అనే అవకాశం ఉంటుందా? ఇంటికి వెళ్ళామంటే తలకాయ నొప్పి, ఎక్కడ దాగి వస్తాడో, ఏం పడతాడో, ఏం డబ్బులు ఇస్తాడో, ఏమి ఇవ్వడో, ఇవే టెన్షన్స్. సినిమాకి వెళ్తే ఉంటుందా ఈ సంతోషం? అక్కడ ఎవడు దంతాడో తెలియదు, ఎవడు కొట్టుకుంటారో తెలియదు. ఏమాత్రం టికెట్లు తక్కువైనాయంటే ఆడ గొడవలు, మరలా అక్కడ ఒకరి మధ్య ఒకరికి పోట్లాట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది దేవుని మందిరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు పాపము చేయడానికి అవకాశం ఉండదు. అక్కడ వాళ్ళు అంటారు, కోరహు కుమారులు ఏమంటారు తెలిసినా? అసలు దేవుని మందిరం ఎలాంటిదయ్యా అంటే నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. ఎక్కడ ఇష్టం అంట? దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట ఇష్టము. మనము ఇతరులతో మాటలు అంటే మన బంధువుల ఇళ్లలో ఎన్ని గంటలు టైం గడుపుతున్నాం? దేవుని మందిరంలో గడపండ్రా అంటే ఏదో ఒక కారణం చెప్తారు మనోళ్ళు. అదే బయట గడపండ్రా అంటే కారణాలు చెప్తారా? ఊర్లమ్మడి తిరిగేటప్పుడు కారణాలు చెప్పం, బజార్లమ్మడి తిరిగేటప్పుడు కారణాలు చెప్పం, ఇంకా ఎన్నెన్నో ఎక్కడెక్కడ తిరుగుతాం అక్కడ చెప్పం కారణాలు. దేవుని మందిరానికి రావాలంటేనే అయ్యగారు నాకు కాలు నొప్పి వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది అయ్యగారు, ఎన్నెన్నో కారణాలు.
కానీ శ్రేష్టమైనది ఏంటో తెలుసిన దేవుని మందిరంలో గడుపుట. ఇక్కడ దేవుడి పరిశుద్ధుల గుంపు ఉంటుంది, ఇక్కడ పరిశుద్ధత ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, ప్రార్థన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ అంత పరిశుద్ధతే. ఇక్కడ మాట్లాడే మాట పరిశుద్ధమైనది, చూసే చూపులు పరిశుద్ధమైనవి, వినే వినికిడి పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధత ఉంటుందా ఇంటి దగ్గర మాట్లాడే మాటలలో పరిశుద్ధత కనపడదు. వినే మాటలు పరిశుద్ధమైన మాటలు ఉంటాయా? ఏ ఇంటి పక్క నుంచి ఎవడు కూడా వాడితే ఆ సుప్రభాతాన్ని లేక చేస్తూ ఉంటాం. చూసే చూపులు పర్ఫెక్ట్ ఉంటాయా? ఎన్ని ఘనకార్యాలు చూడాలన్నా కూడా అర్థం కావడంలే. కానీ ఇక్కడ మాత్రం మాట్లాడే మాట పరిశుద్ధత, వినే వినికిడి పరిశుద్ధత, చూసే చూపు పరిశుద్ధత. అంటే దేవుని మందిరం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? పరిశుద్ధత. ఇందాక 93వ కీర్తన మనం ఆరాధన చదివినాం కదా, అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 93వ కీర్తన చివరి వచనంలో 5వ వచనంలో, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని మందిరానికి ఏంటంటే అనుకూలము అంటే ఇక్కడ ఈ మందిరం అంటే దేనికి సాదృశ్యం? పరిశుద్ధత, సంఘము. ఇక్కడ పరిశుద్ధుల గుంపు ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు శ్రేష్టమైన ఈ మందిరాన్ని ఎన్ని రోజులు కోల్పోయావు, ఎన్ని రోజులు నువ్వు మిస్ అయిపోయావు. కాబట్టి శ్రేష్టమైనది ఏందయ్యా అంటే దేవుని మందిరంలో గడుపుటయే శ్రేష్టం. అందరు చెప్పండి అమ్మా, ఏంటి శ్రేష్టమైనది? ఒకటి, దేవుని మాట వినటం శ్రేష్టము. రెండవదిగా దేవుని మందిరములో గడుపుట శ్రేష్టం. మూడవ మాట సామెతల గ్రంథము చదువుదాం, 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం. ఎందుకు జ్ఞానాన్ని సంపాదించడం శ్రేష్టం అంటే అదే సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కావు. ఏది సంపాదించుట శ్రేష్టం అంట? జ్ఞానము. అయితే జ్ఞానం బాగానే ఉంది, అసలు ఏంటి జ్ఞానము? అలా అని చెప్పేసి మీరు జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పేసి మీ పిల్లలను 24 గంటలు స్కూల్లో చదివించి ఈ జ్ఞానం ఆ జ్ఞానమా అడిగింది? ఇక్కడ స్కూల్లో టీచర్స్ చెప్పే ఈ జ్ఞానం కాదు. ఇక్కడ ఈటీవీ న్యూస్ చూస్తే వచ్చే ఆ జ్ఞానం కాదు. ఇక్కడ లేదంటే సినిమాల దగ్గర చూడండి సినిమా జ్ఞానం కాదు. ఇక్కడ లోక జ్ఞానం కాదు. ఇక్కడ అడిగింది ఏ జ్ఞానం అయ్యా అంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి, మీకు ఆ జ్ఞానం ఏంటో అర్థమవుతుంది. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఏ జ్ఞానం అంటే ఇది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఏ జ్ఞానం శ్రేష్టమైంది అంటే అక్కడ సొలొమోను 16వ అధ్యాయం 16వ వచనంలో ఏ జ్ఞానం సంపాదించమన్నాడు? అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట. అంటే ఆ జ్ఞానానికి ముందు ఏమని పేరు పెట్టాలంటే దేవుని జ్ఞానము సంపాదించుట శ్రేష్టం. అందరు చెప్పండి అమ్మ, ఏది శ్రేష్టమైంది? మూడవదిగా దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుట శ్రేష్టం. ఎందుకో చెప్పమంటారా? లోక జ్ఞానం ఎలాంటిదయ్యా అంటే వెర్రితనాన్ని పుట్టిస్తుంది అనింది. చదవండి ఆ మాట కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే దేవుని దృష్టికి వెర్రితనమే. గమనించండి, ఈ లోక జ్ఞానాన్ని సంపాదిస్తే మన పిల్లలు పాడైపోతారు తెలుసా? సెల్ ఫోన్ జ్ఞానాన్ని సంపాదిస్తే బాగుపడతారా పాడైపోతారా? సినిమాల జ్ఞానాన్ని సంపాదిస్తే పాడైపోతారా బాగుపడతారా? ఖచ్చితంగా పాడైపోతారు. రాజకీయ జ్ఞానాన్ని సంపాదించినాం అనుకోండి, బాగుపడతారా పాడైపోతారా? పాడైపోతారు. గమనించండి, ఈ లోకములో ఉన్న ఏ జ్ఞానాన్ని సంపాదించినా సరే మీకు నిజమైన సాక్ష్యం, నిజమైన పరిశుద్ధత, మంచితనం రాదు. మీకు ఇంకో మాట చెప్పమంటారా? చదువులో ఉన్న ఆ జ్ఞానాన్ని సంపాదించినా సరే నీకు పరిశుద్ధత, మంచితనం వస్తుందా? ఆలోచించండి అమ్మ. ఇప్పుడు ఒక పిల్లవాడు చక్కగా చదువుకున్నాడు, 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్కూల్ ఫస్ట్ వచ్చాడు, తర్వాత ఇంటర్లో కూడా ఫస్ట్ వచ్చాడు, బీటెక్ చదివాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు, సాఫ్ట్వేర్ 5 లక్షల రూపాయల ఉద్యోగం. ఇప్పుడు అతనికి మంచి జ్ఞానం ఉంది. మనం ఏమంటారు? అబ్బా వీడు టాలెంటెడ్ రా, వీడికి ఎంత జ్ఞానం రా అంటాం. అవునా కదా అమ్మ? వినండి, వాక్యం వినండి. ఇంత జ్ఞానాన్ని సంపాదించినా సరే మీకు విషయం చెప్పమంటారా? వాళ్ళకి ఏదైనా గొడవలు వస్తే వాళ్ళ నోట్ల గుండా ఏమొస్తాయి చెప్పండి? బూతు మాటలే. ఇంత ఇప్పుడు సాఫ్ట్వేర్కి సంబంధించిన జ్ఞానం అంతా ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్లో 2 నిమిషాలు అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నారు. అవునా కదా? ఆ జ్ఞానము వాళ్ళను పాపానికి నడిపిస్తూ ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ జ్ఞానం అంతా మన కడుపు నింపుతుంది అంతే. అవునా కదా? 10 రూపాయలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
రేపు మీ పిల్లలు చదివి పెద్దవాళ్ళని చేయండి, మంచిదే, నేను కాదంటం లేదు. ఆ జ్ఞానము, ఈ లోక సంబంధమైన చదువులో ఉన్న జ్ఞానం అనేది మన పిల్లలకు పట్ట నింపుతుందేమో. కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఈ విద్యలన్నీ దేనికోసం చెప్పండి? కడుపు నింపుకోవడానికి. కానీ నీకు క్యారెక్టర్నిచ్చే జ్ఞానం ఈ లోకంలో లేదు. నీకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చే జ్ఞానము రావాలంటే ఏ జ్ఞానం కావాలి చెప్పండి? దేవుని జ్ఞానం, దైవ సంబంధమైన జ్ఞానం, డివైన్ విజ్డమ్. ఈ జ్ఞానము మీ పిల్లల జీవితాలను మారుస్తుంది. అందుకే 119:9 ఉంటుంది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేని చేతంట? దేవుని వాక్యం, దైవ జ్ఞానంలో ఉంది మన పిల్లలకు ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే శ్రేష్టమైనది ఏదయ్యా అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించడం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మీకు ఏ జ్ఞానం ఎక్కువ ఉంది? మీకు పోటీ పెడతా. ఇప్పుడే రోజుకి ఎన్ని సీరియల్ వస్తున్నాయి? 6 గంటల నుంచి 10 గంటల దాకా వచ్చే సీరియళ్ళ పేర్లు చెప్పండి. మీరు చెప్పరులే ఇప్పుడు తెలివిగా. అంటే ఎంతమంది టక్కున చెప్తారు? తప్పు పోకుండా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ సీరియల్లో ఎక్కడ ఆగిపోయింది ఇది ఎంతమంది చెప్తారు ఈ జ్ఞానము? తర్వాత నందిగామలో ఎంతమంది కొట్టుకున్నారు రోజుకు, ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎంతమందిని చంపుకున్నారు, ఇది కొంతమందికి. లేదంటే పాలిటిక్స్ లీడర్ ఏ సంవత్సరం ఎవరు పరిపాలించారు, ఇవన్నీ మీకు తెలుసు. ముసలమ్మ ముచ్చట్లు, అవునా కదా? అడగమంటే ఎన్నేం చెప్తారు ఇట్లాంటి. అదే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాన్ని ఎవరు రాశారు, ఇది అడిగితే ఎంతమంది చెప్తారు? ఆలోచించండి, ఏ జ్ఞానం ఉంది మనకు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన జ్ఞానం మనల్ని వెర్రితనంగా చేస్తుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం పాతాళానికి నడిపిస్తుంది. చెడిపోతారు ప్రియ దేవుని బిడ్డలారా. చదువుకుంటే కొద్దిగా నువ్వు కడుపు నింపుకుంటావు, కానీ నీకు క్యారెక్టర్ని ఇవ్వలేదు ఈ చదువులు. ఈరోజు ఎక్కువ పచ్చి బూతులు మాట్లాడేది ఎవరంటే చదువుకున్న వాళ్ళే. తెలుసా మీకు ఆ సంఘటన? మనం అందుకే పెద్దలు ఒక సామెత అంటారు, ఒరే చదువుకున్నోనికంటే సాకలోడు మేలు అంటారు, అవునా కదా? ఈరోజు పచ్చి బూతులు మాట్లాడేది ఎవరు చెప్పండి? ఉన్నారండి మా ఫ్రెండ్స్. నేను చదువుకుంటప్పుడు, నేను ఎంటెక్ చేసేటప్పుడు వాళ్ళ నోట్ల గుండా ఇంటా ఉంటే నేను షాక్ అయ్యా, పక్క వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ వాడు ఎంటెక్ బీటెక్ అయిపోయింది, ఎంటెక్ మళ్ళీ సాఫ్ట్వేర్లు, మళ్ళీ చూస్తే వాళ్ళ లాంగ్వేజ్ అంతా, వాళ్ళ స్లాంగ్ అసలు ఎట్లుంటుందంటే వరస్ట్గా ఉంటుంది. మళ్ళీ సహజంగా ఎవరికి గౌరవిస్తామంటే అబ్బాయి ఇటు చదువుకున్నాడు రా, ఇటు మంచి వ్యక్తి రా అనుకుంటా. అంటే చదువుకుంటే డబ్బు ఉంటే డబ్బుని బట్టి ఆ విలువ. ప్రియ దేవుని బిడ్డలారా, క్యారెక్టర్ని బట్టి వస్తుంది విలువ. గుర్తుపెట్టుకోండి, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది నాకు ఇష్టమైందని హోషేయ ప్రవక్త చెప్తా ఉన్నాడు. కాబట్టి శ్రేష్టమైనది ఏది చెప్పండి? దేవునికి ఇష్టమైన దేవుని గురించిన జ్ఞానం. ఆలోచించండి, ఈ జ్ఞానం రావాలంటే అందుకే మీకు చెప్పేది, మేము ఇక్కడ సంఘ కూడికలు పెట్టి ఎవరు వచ్చినా రాకున్నా ఎంతో ప్రయాసపడతా ఉన్నాం. ఒక బైబిల్ స్టడీ కూడిక కానీ, ఒక విజ్ఞాపన కూడిక కానీ, ఉపవాస కూడికలు కానీ, ఇవన్నీ ఎందుకు చెప్పండి? మా కోసమా? ఈ కూడికలు పెట్టడం ద్వారా నాకేమైనా ఉపయోగమా? నాకు భారం. ఇంకా ఎవరున్నా లేకున్నా ఒక్కరిని నేనే మైక్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి నేనే పాటలు పాడుకోవాలి, నేనే లైవ్ ఇచ్చుకోవాలి, నేనే ఎన్ని చేయాలి. సరే, మీరేమన్నా మిగతా మధ్య కూడికలు ఏమైనా కానుకలు వేస్తున్నారా చెప్పండి అమ్మా? ఇంకా చెప్పాలంటే ఫ్యాన్లు లైట్లు తిరిగితే కరెంటు బిల్లు నేనే కట్టుకోవాలి లాస్ట్కి, అవునా కదా? మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. వీటి వల్ల నాకు ఒక్క ఉపయోగం లేదు, అయినా సరే నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మీకు దేవుని జ్ఞానాన్ని మీకు పంచాలని, దైవ సంబంధమైన జ్ఞానంతో మిమ్మల్ని నింపాలని. అయినా సరే మీరు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రండి, ఖాళీగా ఉన్నప్పుడు కాదు, ఖాళీ చేసుకొని మరి రండి, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ సమయంలో మీరు ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు, ఎటువైపు ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. మీరందరూ దైవ సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవాలా. ఉన్న కొద్ది మంది అయినా సరే సంఘంలో స్థిరంగా నిలబడాలి, వాక్యంలో తరువుగా ఉండాలి. పలాని హోలీ సొసైటీ విశ్వాసులు, వాళ్ళతో పెట్టుకోకూడదురా బాబు. వాళ్ళు ఏమన్నంటే వాక్యంలో బైబిల్ తెరుస్తారు, వాక్యంలో రెఫరెన్సుల ద్వారా చెప్తారు వీళ్ళు అనేటట్టుగా ఉండాలి. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం ఎలాంటిదంట? శ్రేష్టమైనది. 4వ శ్రేష్టమైనది ఏదయ్యా అంటే చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. పౌలు గారు ఏమని చెప్తున్నారు? దేనికి ప్రయాసపడమంటున్నారు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఎందుకు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలంట? అక్కడే ఇచ్చారు. దాని ముందు లైన్ చదవండి, 13వ అధ్యాయము చివర్లో, అంటే 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అందరు చెప్పండి అమ్మ, ఏంటి శ్రేష్టమైనది? ఇప్పుడు చెప్పండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నారు. శ్రేష్టమైనది ఏది చెప్పండి? ప్రేమ కలిగి ఉండడమే శ్రేష్టం. అందరు చెప్పండి, ఏంటి శ్రేష్టమైంది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలా, ప్రేమను వెంటాడాలా, అదే శ్రేష్టమైంది.
3 చెప్పాడు: ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. అన్ని విలువైనే, అన్ని మంచియే, కానీ శ్రేష్టమైంది ఏదంట? ప్రేమ కలిగి ఉండడం శ్రేష్టమైంది. ఇంకా అక్కడ రాయబడిన మాట 14వ అధ్యాయం మొదటి వచనం కింద పుట్టినోట్లో ప్రేమను వెంటాడుడి అని ఉంది. ఏం చెప్పాడు అక్కడ? అంటే ప్రేమను ఏం చేయాలంట? వెంటాడాలి. అది శ్రేష్టమైంది. ప్రేమను వెంటాడమని చెప్పేసి మీరు లోక సంబంధమైన అమ్మాయిలమ్మటి అబ్బాయిలమ్మటి పడి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ ప్రేమల వైపు వేడి వెంటాడగాకండి. ఈరోజు ఏ ప్రేమల వైపు వెంటాడుతున్నారు చెప్పండి? యవనస్తులు లోకంలో ఉన్న ఈ ప్రేమల వైపు పడి వెంటాడుతూ ఉన్నారు. లోక సంబంధమైన తుచ్చమైన ప్రేమల వెంటబడి ఆ ప్రేమ కాదు ఇది. ఇది ఏ ప్రేమను చెప్పమంటారా? సరే, ప్రేమ కలిగి ఉండడం అసలు ఏ ప్రేమ ఇది? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఆ ప్రేమ గురించి. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలంట? మీ శత్రువులను ప్రేమించు. 46వ వచనం, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. అంటే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే మీకేం ప్రయోజనం? ఇప్పుడు ఈ లోకంలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నారు అనుకోండి, ఒకళ్ళే ప్రేమిస్తారా? ఇద్దరు ప్రేమిస్తారా? ఒకరినొకరు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇక్కడ ఆ ప్రేమ కాదు ఇక్కడ చెప్పేది. మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి మీరు ప్రేమించడం అది కాదు. మీ శత్రువులను కూడా ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇది ఏ ప్రేమ అంటే? దేవుని ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి ఇది? అందుకే మొదటి యోహాను పత్రికలో అంటాడు 4:10లో, మనము దేవుని ప్రేమించితిమని కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకై తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అంటే నేను అంటాను, ఏ ప్రేమ శ్రేష్టమైంది అంటే దేవుని ప్రేమను కలిగి ఉండడము శ్రేష్టం. అర్థమైందా? ఈరోజు ఉందా మనకు ప్రేమ? శత్రువును ప్రేమించే గుణం మనకుందా? ఇతరులను ప్రేమించే గుణం మనకుందా? లోక ప్రేమల వైపు తిరుగుతున్నావా? మనుషుల్ని ఇంకా ద్వేషిస్తూనే ఉన్నామా? మనుషుల్ని ఇంకా అసహించుకుంటూనే ఉన్నామా? మరి ఏది దేవుని ప్రేమ? అన్నిటికంటే విలువైంది ప్రేమ. నిన్ను వలె, అసలు బైబిల్ మొత్తం మీద ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదయ్యా అంటే మనం ఏం చెప్తాం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రపంచాన్ని మార్చేది ప్రేమ. ఆ ప్రేమ ఉంది కాబట్టి యేసుప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. అవునా కాదా? అసలు ఏ ప్రేమ అంటే యేసుక్రీస్తు సిలువలో చూపిన ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? యేసుప్రభువారు సిలువలో నీ కొరకు నా కొరకు పొందిన గాయాల్లో ఉన్న ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ప్రేమ ఉంది కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు ఈ లోకానికి అనుగ్రహించాడంట. అసలు ప్రేమ లేకపోతే యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చేవాడా? ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ లేకపోతే యేసుప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టేవాడా? మన కొరకు పిడిగుద్దులు తినేవాడా? లేదు. ప్రియ దేవుని బిడ్డారా, మనకు కావాల్సింది ఏ ప్రేమ అంటే దైవ ప్రేమ. అందరూ చెప్పండి, ఏ ప్రేమ? దేవుని గురించిన ప్రేమను పొందుకొనుటకు, ఆ ప్రేమను మనం కలిగి ఉన్నటకు మనకు ప్రయాస పడాలా. అదే శ్రేష్టమైనది. ఈరోజు లోకంలో ఉన్న వ్యర్థమైన ప్రేమల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ కాదు, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ కాదు, రక్త సంబంధుల మధ్య ఉన్న ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్య ఉన్న ఈ ప్రేమ కాదు. దైవ సంబంధమైన ప్రేమ నీలో ఉంటే అది శ్రేష్టమైనది. దైవ సంబంధమైన ప్రేమ ఉంటే నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా కానీ నువ్వు అతన్ని ప్రేమిస్తావు. దైవ సంబంధమైన ప్రేమ ఉంటే నీ భర్త నీకు కీడు చేసినా సరే నువ్వు అతనికి మేలే చేస్తావు. దైవ సంబంధమైన ప్రేమ ఉంటే నీ భార్య నిన్ను ఉమ్మేసినా, నిన్ను ఒకవేళ తిట్టినా కొట్టినా నువ్వు ఆమెను ప్రేమిస్తూనే ఉంటావు. అది దైవ సంబంధమైన ప్రేమ. ఇప్పుడు చెప్పండి అమ్మ, భార్యాభర్తల మధ్య ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదా? భార్యాభర్తల మధ్య ప్రేమ అంటే అతను బాగుంటే నేను బాగుంటా, లేకుంటే లేదు. కొంతమంది అంటారు కదా, నువ్వు కాబట్టి ఓర్చుకున్నావు నీ భర్త, నాకు లేదు ఆ ఓపిక అంటారు కొంతమంది. ఎందుకు ఓర్చుకోవాలా? ఈరోజు ఎలా ఉన్నారంటే భార్యాభర్తల సంసారాలు ఎలా సాగుతున్నాయంటే, భర్త బాగుంటే భార్య బాగుంటుంది, లేదంటే నేను బాగున్నాను అంటున్నాను. భార్య బాగుంటే నేను బాగుంటాను అంటున్నాడు భర్త. ఇది కాదు దేవుని ప్రేమ. భార్య బాగున్నా బాగలేకపోయినా, భర్త బాగున్నా బాగలేకపోయినా, పిల్లలు బాగున్నా బాగలేకపోయినా, తల్లిదండ్రులు బాగున్నా బాగలేకపోయినా, ఏమున్నా లేకపోయినా వాళ్ళు ప్రేమించి వాళ్ళ కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. ఎందుకయ్యా అంటే యేసు ప్రభువారు అలా ప్రేమించాడు మనల్ని. ఎందుకు నేను అలా ప్రేమించాలి పాస్టర్ గారు? నాకు అంత అవసరం ఏముంది? నా భర్తను ప్రేమించాల్సిన అవసరం ఏముంది? అతను నన్ను ప్రేమించకపోయినా కానీ, ఇన్ని కీడు చేసినా, నాకు ఇంత అన్యాయం చేసినా ఎందుకు నేను అతను ప్రేమించాలా? నా భార్య నాకు ఇంత అన్యాయం చేసినా నేను ఎందుకు అంత ప్రేమించాలా? నాలో ఏ తప్పు లేదు కదా, నేను ఎందుకు ప్రేమించాలా? ఎందుకంటే యేసు ప్రభువారు నిన్ను ప్రేమించాడు కాబట్టి. మనలో ఏ మంచిందని ప్రేమించాడు మనలో ఏ మంచిందని మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ఏమి లేకపోయినా ప్రేమించలేదా? ఏమి లేకపోయినా సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి రాలేదా? ఆ ప్రేమ కావాలా, అది శ్రేష్టమైనది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కలిగి ఉండుట శ్రేష్టం. అందరు చెప్పండి, ఏంటి శ్రేష్టము? దేవుని ప్రేమ కలిగి ఉండడమే శ్రేష్టమే. చివరిగా చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మరియు
ఆయన ద్వారా మనము విశ్వాసం వల్ల కలిగిన ఈ కృపయందు ప్రవేశింపగలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చాలండి, ఇక్కడ గమనించండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఇందాక ఒక మాట చదివారు, గుర్తుందా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ఏది చెప్పండి? ప్రేమ. మరి నిరీక్షణకు శ్రేష్టమైనది కాదంటారా? నిరీక్షణ కూడా శ్రేష్టమైంది. మరి అక్కడ ఎందుకండి అలా చెప్పారంటే, నిరీక్షణలో ఇక్కడ చెప్పిన నిరీక్షణ ఆలోచించండి. మీరు హెబ్రీ పత్రిక 7:19 చదవండి. నేను చదువుతాను చూడండి, చివరి లైను. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. అందరు చెప్పండి, ఏంటి నిరీక్షణ? ఎలాంటిదంట? శ్రేష్టమైందా కాదా? మరి ఇందాక వీటన్నిటిలో ప్రేమ శ్రేష్టమైంది అన్నాడు, నిరీక్షణ శ్రేష్టమైంది. అయితే ఆ నిరీక్షణ ఏదో ఇక్కడ తెలియజేస్తున్నాడు. రోమపత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో ఆ నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ శ్రేష్టమైంది అంటే, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. అమ్మ, అర్థమైందా? ఏది శ్రేష్టమైంది? నిరీక్షణ శ్రేష్టమైంది. ఏ నిరీక్షణ శ్రేష్టమైంది? మా ఆయన ఎప్పుడు వస్తాడో అండి, ఆయన చూడాలని ఉంది, 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని, ఇదే నా నిరీక్షణ. ఇదా శ్రేష్టమైంది? అది నిరీక్షణనే. నీ భర్త కొరకు ఎదురు చూడడం నిరీక్షణ, నీ భార్య కొరకు ఎదురు చూడడం నిరీక్షణ, నీకు రేపో మాపో కొడుకో కూతురో పుడుతుంది ఎదురు చూడడం నిరీక్షణ. ఇవన్నీ నిరీక్షణే. కానీ శ్రేష్టమైనది ఏందో తెలుసునా? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి శ్రేష్టమైనది చెప్పండి? దేవుని మహిమను గురించిన నిరీక్షణ. పరిశుద్ధులతో ఉండబోతాం మనము కూడా, ఆ పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడడం ఉంటుంది కదా, ఆ నిరీక్షణ శ్రేష్టమైనది. భర్త కోసం ఎదురు చూసే ఈ నిరీక్షణ కంటే మన వరుడైన యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తాం చూడండి, ఆ నిరీక్షణ శ్రేష్టమైనది. ఇప్పుడు చెప్పండి, శ్రేష్టమైన నిరీక్షణ ఎంతమందికి ఉంది? మనకుంటాయి నిరీక్షణలు. మంచి ఉద్యోగం సంపాదించాలనే నిరీక్షణ కొంతమందికి ఉంటుంది, మంచి భర్తను సంపాదించుకోవాలా, మంచి భార్య రావాలన్న జీవితంలోనికి, ఇవి కొంతమందికి ఉంటాయి. నిరీక్షణ అంటే ఎదురు చూడడమే దానికోసం. నేను అంటాను, వీటన్నిటికంటే శ్రేష్టమైంది అదుగో మా పరలోకమందు మన వరుడు యేసు ప్రభు రాబోతా ఉన్నాడు, అదుగో పరలోకం నా కొరకు ఏర్పాటు చేశాడు, అదుగో నేను చనిపోతే ఎప్పుడు ఇక్కడ కళ్ళు మూస్తాను అక్కడ కళ్ళు తెరుస్తాననే నిరీక్షణ ఉంటుంది కదండి, ఇది శ్రేష్టమైంది. ఇది దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ శ్రేష్టమైంది. ఎంతమందికి ఉంది నిరీక్షణ? ఈ నిరీక్షణ ఉంటే అసలు ఈ లోకంలో మనకి ఏది అవసరం లేదనిపిస్తుంది. ఈ లోకంలో బతకాలనిపించదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడెప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా అని ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఈ లోకం మీదనే, ఈ భూలోక సంబంధమైన వాటి మీద నీ నిరీక్షణ ఉంటే ఈ భూలోకం మీదే ఉంటుంది నీ మనస్సు. కానీ మన నిరీక్షణ పరలోకమందు ఉండాలి. అందుకే పైనున్న వాటిని వెతకుడి, వీటిని కాదు మనం వెతకాల్సింది, పైనున్న వాటినే. పాట కూడా ఉంది, పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ అగుపడుచున్నది ఆ లోకము. చాలా బాగుంటుంది ఆ పాట. ఆ పాట అంతా నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఈ లోకంలో నిరీక్షణనా? చనిపోయినప్పుడు మీరు ఆ పాట పాడుకోండి, అసలు మీకు ఏడుపే రాదు. నన్ను అడిగితే అసలు మీకు బాధనే ఉండదు. ఎవరైనా ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఈ పాట పాడండి, పరలోకము నా దేశము, అసలు రాదు. ఇంకోటి ఉంటుంది కదా, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు. ఉందా ఈ నిరీక్షణ? అందరం అంటాం యేసయ్యా రాయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా. ఏడుంటుంది? ఇలా మొహాలు ఉంటాయి, ఇలా ఉంటుందా? నిన్ను చూడాలంటే మనం రావాలి, ఇక్కడ ఉంటుందా నిరీక్షణ? చెప్పండి అమ్మా. యేసయ్యను చూడాలంటే మనం ఏం చేయాలా? ఆయన చూడాలంటే మనం ఇక్కడ కన్ను మూయాలా, లేదంటే రావాలా. ఆయన వచ్చేదంటే ఇంకా ఎప్పుడైతే మనకు తెలియదు, లేదంటే ఈలోపు మనం పోవాలా. యేసయ్యా నిన్ను చూడాలని ఉంది అంటే నీ కన్ను మీద నీ గొంతు కోయాలి ఎవడో కూడా వచ్చి, అప్పుడు నువ్వు ఆయన చూస్తావు. అవునా కదా? ఉందా ఈ నిరీక్షణ? ఉండాలా. మరణానికి భయపడది నిరీక్షణ, మరణమైన ఎదురుగా నిలబడుతుంది నిరీక్షణ. చావైనా పర్వాలేదు, నేను ప్రభు కొరకే జీవిస్తాను, అది నిరీక్షణ. ఈ నిరీక్షణ నీకుంటే ఈ లోకంలో నీకు ఏది కావాలనిపించదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే శ్రేష్టమైనది ఏది చెప్పండి? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఆ మహిమలో ప్రభుతో ఉంటామనే నిరీక్షణ, మహిమతో మన ప్రభు రాబోతున్నాడనే నిరీక్షణ, మహిమగల దేవుని మనము చేరుకుంటామనే నిరీక్షణ శ్రేష్టమైనది. నీకుందా ఈ నిరీక్షణ? లేకపోతే ఒకసారి పరీక్షించుకుందాం. ఇన్నాళ్ళు దేని వైపు మనం ఉన్నాం? శ్రేష్టమైన దాని వైపు ఉన్నామా? ఒకసారి మరలా గుర్తు చేసుకుందాం. అందుకే సొలొమోను ఏమని చెప్పాడు? ఇది రండి, శ్రేష్టమైన సంగతులు నేను మీకు చెప్పేదాన్ని. ఏంటి శ్రేష్టమైనది? ఒక్కసారి అన్ని గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. ఏంటి శ్రేష్టమైంది? ఒకటి, దేవుని మాట వినడం శ్రేష్టం. రెండోదిగా, దేవుని మందిరములో గడుపుట శ్రేష్టం. మూడోదిగా, దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకొనుట శ్రేష్టం.
నాలుగవదిగా దేవుని ప్రేమను కలిగి ఉండటం శ్రేష్టం. ఐదవదిగా దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగి ఉండడం శ్రేష్టం. ఉందా ఈ నిరీక్షణ? అందరం ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా మనమందరం ఆ శ్రేష్టమైన ఈ యొక్క వీటన్నిటిని మనం కూడా ఈ శ్రేష్టమైన వాటిలో ఉండాలని, శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవాలని, అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.